సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంకు ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ నెల పెన్షన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంకు ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పెన్షన్ల కోసం సచివాలయాల వద్దకు పెన్షన్దారులు రానవసరం లేదని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర 16 రకాల పెన్షన్దారులు జిల్లాలో మొత్తం 2,43,400 లక్షల మందికి 71.75 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో పింఛన్దారులతో 75% మందికి బ్యాంకు ఖాతాలున్నాయని, వారికి పింఛన్లు మే 1వ తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకు ఖాతాలు లేని వారితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దివ్యాంగులు, బెడ్ రీడెన్ వారికి వారి ఇళ్ల వద్దనే మే 1 నుంచి 5వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మచిలీపట్నం లోక్సభ, శాసనసభ స్థానాలకు వైసీపీ నుంచి 2 అభ్యర్థులు తొలిసారిగా ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. మచిలీపట్నం లోక్సభ, శాసనసభ స్థానాలకు వైసీపీ నుంచి 2 అభ్యర్థులు తొలిసారిగా ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్ లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా, శాసనసభ స్థానానికి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు పోటీ చేస్తున్నారు. ఈ 2 అభ్యర్థులు రాజకీయ కుటుంబాలకి చెందినవారే. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ క్యాన్సర్ వైద్యుడిగా ప్రసిద్ధి పొందారు. అవనిగడ్డకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ తండ్రి దివంగత సింహాద్రి సత్యనారాయణరావు అవనిగడ్డ అసెంబ్లీ నుంచి 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సార్లు మంత్రిగా వ్యవహరించారు. ప్రముఖ వైద్యుడిగా పేరుగాంచిన చంద్రశేఖర్ మచిలీపట్నం లోక్సభ వైసీపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇంకా మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని ఇదే స్థానం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒకసారి ప్రభుత్వ విప్ మంత్రిగా వ్యవహరించారు. తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న వీరిరువురు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌర్యలతో పోటీ పడుతున్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గతంలో తెనాలి ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఒక్క అవకాశం ఇస్తే మచిలీపట్నం రూపురేఖలను మారుస్తామన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఒక్క అవకాశం ఇస్తే మచిలీపట్నం రూపురేఖలు మారుస్తాం అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 4వ డివిజన్ మరియు 5వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు వల్లభనేని అనుదీప్ ప్రచారంలో పాల్గొన్నారు. వారికి మద్దతుగా టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో సర్కారు తోటలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపారు. ప్రపంచ పటంలో మచిలీపట్నానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారని ఆయన హామీ ఇచ్చారు. మచిలీపట్నంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కలయిక ఒక ప్రభంజనం సృష్టించబోతోందన్నారు. జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, అలాగే మచిలీపట్నం శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు ప్రచారంలో భాగంగా ఈ రోజున ఉదయం 5వ వార్డు పూర్తి చేసుకుని 4వ వార్డులోకి రావడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల జగన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయాడు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాడు, రైతాంగ సమస్యలను పరిష్కరించలేకపోయాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఇవాళ నియంతృత్వ పరిపాలనని సాగనంపాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బీజేపీతో భాగస్వామ్యంతో 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రజలందరి సహకారంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వారంతా కూడా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా పెద్ద సంఖ్యలో జనం బయటకు వచ్చి వాళ్ళంతా సంఘీభావం తెలుపుతూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం.
కూటమి విజయం ఖాయం. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 4వ డివిజన్ 5వ డివిజన్లో మరి ఉదయం నుంచి మరి ప్రచారంలో ఉండటం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి ఆశీర్వదిస్తూ అడుగడుగున మరి మంగళహారతులు ఇస్తూ ఆశీర్వదిస్తూ పెద్ద ఎత్తున మహిళలు రోడ్డు మీదకి రావడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. వచ్చి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది నిజంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం గతంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలకి ఎంత విశ్వాసం ఉంది, ఈ 5 సంవత్సరాలు మేము చేసినటువంటి పోరాటానికి ఎంత వాళ్ళు సపోర్ట్గా ఉన్నారనే దానికి ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతే ఒక నిదర్శనం. ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు తగిన విధంగా ఇవాళ ఏ నమ్మకం అయితే మేము పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నిలబడతాం. ఇవాళ మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు జనసేన అధ్యక్షులు, అదేవిధంగా ఈ 4వ డివిజన్ కార్పొరేటర్ మరి ఛాయాదేవి గారు, అలాగే 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామగారి రత్నారావు గారు, అదేవిధంగా 4వ డివిజన్లో చిల్లుముంత వెంకన్న గారు మరి వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి అలాగే జనసేన పార్టీలో జాయినింగ్స్ వాళ్ళ ముందుకు రావడం అనేది చాలా సంతోషం. వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ అదేవిధంగా 4వ వార్డుకి రావడం జరిగింది. పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు తనయుడు మణిదీప్ బాబు, జన సైనికులు, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఈరోజున పెద్ద ఎత్తున ఇదేదో వార్డులో తిరగటంలాగా లేదు, ఇదేదో విజయజేరీలాగా ఉంది. అంటే ఇక్కడే అర్థమైపోతున్న పరిస్థితి వారు వన్ సైడే అనేది ప్రజల్లో కనబడుతుంది. ఎందుకంటే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రజల్ని నియంతలాగా పరిపాలించిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పారదోలటానికి ప్రజలందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఎందుకంటే అతను ఎక్కడా కూడా ప్రజల పట్ల ప్రేమ కలిగి లేడు. ప్రజలు ఏదైనా వాళ్ళని న్యాయమైన కోరికలు అడిగితే వాళ్ళని అణిచివేతకు గురి చేశాడు తప్ప ఎక్కడా కూడా ప్రేమగా మాట్లాడి అమ్మ మీరు అడిగిన కొన్ని చేయలేకపోతున్నాం, మేము కొన్ని చేస్తామని చెప్పింది లేదు. నిన్న కాక మొన్న అంగన్వాడీ టీచర్లు వాళ్ళు న్యాయమైన కోరికలు అడిగితే జైల్లో ఆడవాళ్ళని పెడతాం నేను ఈయనే చూసా. ఇంత దుర్మార్గమైన పరిస్థితి. ఒక పక్కన చూస్తే ఎక్కడ రోడ్లు లేవు. నిన్న బాగురెడ్డిపల్లి వెళ్తే రోడ్లలో వెళ్ళినట్లేదు, పడవలో వెళ్ళినట్టుంది పరిస్థితి. కొల్లు రవీంద్ర గారు, ఎంపీగా బాలశౌరి గారు అఖండ ఘన విజయం చేకూర్చే దిశగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. చక్కటి వాతావరణంలో ప్రజలందరూ ఇంటి ముందు ఇచ్చి ఆరతలు ఇచ్చి మరి విజయం చేకూర్చాలని చెప్పేసి వాళ్ళే ముందుకొచ్చి మరి ఈ రోజున చక్కటి వాతావరణం కనపడుతుంది. ఈ ప్రభుత్వాన్ని పారదోలే దిశగా మేమందరం ఉన్నామని చెప్పేసి మొత్తకంఠంతో బాలికలతో సహా వచ్చి ముందుకొచ్చి వాళ్ళు చేసినటువంటి విజయం అనేది తథ్యం అయిపోయింది. మనం ఆ దిశగా మనం అందరం కూడా సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. కోనేరు సెంటర్లో ప్రజలకి మందులు పంపిణీ చేశారు. వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. కోనేరు సెంటర్లో ప్రజలకి మందులు పంపిణీ చేశారు. హోమియో వైద్యులు సాయి మణికంఠ, శ్రావణిలు ఈ పంపిణీని ప్రారంభించారు. వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల ఈ వేసవిలో ఎండలు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ నివారణకు హోమియో మందులు వినియోగించాలని వారు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వి నాగపోతారావు, పి శ్రీనివాసరావు, కె పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ వారి 13వ సంవత్సరంలో మొదలెట్టిన తర్వాత ఈ సంవత్సరం వేసవి వడగాలికి నిమిత్తం వడగదెబ్బ తగలకుండా ఉండే నివారణార్థం హోమియోపతి మందు పంపిణీ చేస్తున్నాము. దాని నిమిత్తం హోమియో డాక్టర్స్ తమ్మన సాయి, తమ్మన శ్రావణి వీరిద్దరూ కూడా వారి ఆధ్వర్యంలో హోమియో మందు పంపిణీ నివారణ నిమిత్తం పంపిస్తున్నాము. ఇప్పుడు వాసవి ఫ్రెండ్ సర్కిల్ తరపు నుంచి వడదెబ్బ నివారణ కోసం ఉచిత హోమియో మందులు పంపిణీ జరుగుతున్నది. ఇది ఎలా వాడాలంటే పెద్దలందరూ ఎండలో బయటికి వెళ్ళే ముందు ఒక 5 గుళ్ళు చొప్పున ఒక డోసు వేసుకోవాలి. 5 సంవత్సరాల లోపల పిల్లలు అయితే కనుక 2 పిల్స్ చొప్పున వేసుకోవాలి. శ్రీ వాసవి ఫ్రెండ్స్ సర్కిల్ తరపున ఉచిత వడదెబ్బ హోమియో నివారణ మందు కోనేరు సెంటర్లో జయలక్ష్మి జ్యువెలర్స్ వద్ద పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి సభ్యులు తర్వాత
ప్రజలు వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తమకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కృతివెన్ను మండలం మాట్లం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కృతివెన్ను మండలం మాట్లం గ్రామంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఇచ్చే నీరు దుర్వాసన వస్తున్నాయంటూ వెంటనే నీరు మార్చే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ కృతివెన్ను ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ నెల 9న ప్రధాన పంట కాలువ ద్వారా పంచాయతీ చెరువులకు నీళ్లు అందించారని, అయితే ఆ నీరు తాగేందుకే కాకుండా కనీసం వాడకానికి కూడా వీలు లేకుండా దుర్వాసన వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవి కాలంలో రోజుకి 30 రూపాయలు పెట్టి 2 టిన్నుల మంచినీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నామని, ఏ నాయకులు వచ్చినా తమకు త్రాగునీటిపై ఎటువంటి పరిష్కారం చూపించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నీరుతో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మండల జిల్లా స్థాయి అధికారులు గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలో ఒక పక్క నీరు లేక అలమటిస్తూ ఉంటే మరో పక్క గరిసపూడి గ్రామంలో వృధాగా నీరు వెళ్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామ సర్పంచ్ ఈ సందర్భంగా ఆరోపించారు. మండలం మాట్లం గ్రామం అండి. మాట్లం గ్రామ పంచాయతీ తిరుమల పాండరాగారావు అని నేను మొన్న పోయిన నెల 9వ తారీఖున కదా 9వ తారీఖున వాటర్ ఇచ్చారు డిపార్ట్మెంట్ వారు. అదే వాటర్ చెరువుల్లోకి నింపామండి. నింపిన తర్వాత అది బ్యాడ్ స్మెల్ రావటం, కొంచెం దురదలు అయ్యి రావటం, జనాలు కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ వాటర్ కొంచెం రెక్టిఫై చేసి సూపరింటెండెంట్ గారికి, కృతివెన్ను నరసింహరావు గారికి, వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఆ వాటర్ కొంచెం చూసి అది ఆ ఇబ్బంది నుంచి కొంచెం విముక్తి కలిగిస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా మెగా స్కీమ్ నుంచి వాటర్ కూడా తక్కువగా డెలివరీ పైప్ అంత వస్తుందండి. అది ఎటు కూడా సాలటం లేదు, మధ్యలో బ్రేక్ అవుతుంది. అది ఏంటనేది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఇబ్బంది కూడా కొంచెం చేకూరుతారని కోరుచున్నాము. మెగా స్కీమ్ నుంచి వాటర్ వస్తుందండి. వచ్చినది డ్రింకింగ్ వాటర్కి ఏం కాదండి, మామూలుగా ఈ బట్టలు ఉతుక్కోవడానికి, స్నానాలు చేయడానికి తప్ప. అది కూడా కుండీలో పడుతుంటే బిందిన్నర తోడుకుంటాకే అవకాశం ఉంటుందండి. అంతకుమించి ఛాన్స్ ఉండలేదు. మీ గ్రామస్తులు ఏం వాటర్ తాగుతున్నారు? తాగే వాటర్ బంటిపల్లి నుంచి కృతివెన్ను ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే వాటర్ కొనుక్కుంటూ తీసుకుంటానండి. 30 రూపాయల క్యాను. చాలా ఇబ్బంది ఉందండి. బాగా ఎక్కువగా ప్రలోభం పడుతున్నారు వాటర్ విషయంలో. బాగా ఇబ్బందులు కలుగుతున్నాయి. కొంచెం అది క్షుణ్ణంగా పరిశీలించి కొంచెం మమ్మల్ని ఆ విషయాన్ని. చెరువు వాటర్ పాడైపోయినందువల్ల విలేజ్లో ప్రతి ఒక్క మహిళ అవనివ్వండి, మగవారు అవనివ్వండి, నిజంగా వాళ్ళు పడుతున్న ఆవేదన చూస్తే మేము సర్పంచ్ గారు మేము కూడా బాటిల్స్ పట్టుకొచ్చి వాటర్ తీసుకొచ్చి ఎండిఓ గారికి, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మాది ఒకటే ఇవాళ వాటర్ ఆ రోజుని హడావిడిగా 9వ తారీఖుని వాటర్ ఇస్తున్నాం, మీరు చెరువులు నింపుకోండి అని హడావిడిగా కంగారు పెట్టి ఆ వాటర్ బయటకు పంపించకుండా, ఇచ్చిన వాటర్ కూడా సరైన వాటర్ ఈ గవర్నమెంట్ వారు ఇవ్వకుండా కాలువలో ఉన్న వాటర్ కిందకు పంపించి ఇవ్వటం వల్ల ఈ చెరువులు వాళ్ళ పాడైపోయిన పరిస్థితి సంభవించింది. ఏంటని ఇరిగేషన్ ఈ గారిని కానీ డి గారిని అడిగాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇచ్చిన నీరు అది మేమేం చేస్తామని వాళ్ళ సమాధానం చెప్తున్నారు. వాళ్ళు నేను ఫోన్ చేసరితే డి గారిని కూడా మేమేం చేస్తామని పైన ఇచ్చిన నీరు అదే మేము ఇచ్చాం, మీరు తోడుకున్నారు, మేమేం చేయగలుగుతామని ఇరిగేషన్ డి గారికి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని ఫోన్ చేసి ప్రొద్దుట ఇదే పరిస్థితి ఏంటని అంటే ఆయన సమాధానం అసలు ఇరెగ్యులర్గా మాట్లాడుతున్నాడు ఏఐ గారు. ఏమండి ఏంటి అసలు ఒకసారి వచ్చి చూడండి అంటే, అక్కడ ఇంజనీర్ ఉన్నాడు చూడండి, ఆయన అడగండి, ఆయన చెప్పండి అని సమాధానమే తప్పితే నేను వచ్చి చెరువు చూస్తానండి, దాన్ని ఏదో రెక్టిఫై చేద్దాం, ఇబ్బంది వచ్చిందనుక ఆ ఇబ్బందిని మనం రెక్టిఫై చేద్దామని సమాధానం చెప్పలా. తర్వాత డి గారికి చేశాను, డి గారు కూడా అంతే, ఇచ్చిన వాటర్ వాళ్ళు ఇచ్చారండి, మేము పెట్టాం, మేమేం చేస్తామని సమాధానం చెప్తున్నారు. మేము అలా మాట్లాడిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చి ఎండిఓ గారికి, అదేవిధంగా డి గారికి, ఏఈ గారికి కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళ లెటర్ ఇచ్చాం. ఇప్పుడు కూడా డి గారిని వెళ్దామని బందరు వెళ్తున్నాం. నిజంగా సమాధానం అసలు సరిలేని పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మా బాధ గ్రహించండి. మాకు ఇప్పుడు ఈ నీళ్లు ఎక్కడ నీళ్లు పట్టుకుంటున్నారు? ఈ నీళ్లు కుండీలో నుండి పక్కకు వచ్చేస్తున్నాయండి. ఆ నీళ్లు పట్టుకుంటున్నామండి మేము. పైపు సిల్లు పడిపోయి ఆ నీళ్లు బురదలో నుండి వస్తా ఉంటే అవి పట్టుకుంటున్నామండి మేము. మీకు నీరు అందుతుందా? బాగానే లేదండి, అసలు మాకు పైపులు లేవండి. వరసే కూడా మాకు అక్కడ బడికాడ వేసారండి, ఆ బడికే సరిపోతుందండి. ఆయమ్మ కూడా అంటుందండి, బడికి వేసాక కనవ నీళ్ళు ఇస్తామని అంటుందండి. ఆవిడ 1 బిందు 2 బిందులు ఇస్తుందండి. మేము ఈ బురద నీళ్ళు అట్టుకుని వాడుకుంటున్నామండి. తాగడానికి వాడుకోవడానికి కూడా ఇవే నీళ్ళండి మాకు.
మరి పైపు వేసేసాము ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. వేయలేదండి మాకు పైపు. అసలు ఎవరు వచ్చినా ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా మాకు పైపు నీళ్ళు వేయట్లేదు. పైపులు లేవు మాకు. నీళ్ళకి మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ అటు కాంగ్రెస్ వచ్చినా ఇటు తెలుగుదేశం వచ్చినా కానీ మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. నీళ్ళకి మాత్రం మాకు అందరికీ కూడా ఇబ్బంది. ఎండాకాలం ఏంటి వర్షాకాలం ఏంటి, వర్షాకాలంలో కూడా ఇలా పట్టుకోవచ్చుతే మేము వర్షాకాలం నీళ్ళు పట్టుకుంటా కూడా ఉండదు. నీళ్ళు తాగడానికి ఉపయోగపడతాయి. తాగడానికి కాదు అసలు స్నానం చేయడానికి ఉపయోగపడదండి. ఈ వాసన వచ్చేస్తున్నాయి. కాలంటే చూడండి చెరువుల్లో కూడా బీచింగ్ కొట్టరండి. మొన్న ఆ నీళ్ళు పట్టేశారండి కాలంలో. మాకు కాలంలో నీళ్ళు చెరువుల్లోకి పట్టేశారండి. ఆ చెరువుల్లో నీళ్ళు కూడా డైరెక్టర్గా ఇచ్చేస్తారు. బీచింగ్ వేయరు, ఏమీ వేయరు. మురుకు కొంపు. అసలు ఈ నీళ్ళే తాగి ఈ నీళ్ళే వాడుకొని ఈ నీళ్ళే స్నానం చేయడం. మాకు దురదలో దద్దుర్లు. పిల్లలకు కూడా ఇవే నీళ్ళు. ఇవి కూడా వేస్తా ఉంటే దద్దుర్లు వచ్చేస్తున్నాయి. టాబ్లెట్లు అరుకులు మందుల షాపులు కూడా మాకు ఎక్కువగా ఉన్నాయి. మందులు కూడా బాగా ఎక్కువగా అవుతున్నాయి. ప్రతి జబ్బుకి మందు వచ్చేసింది కదండి. అందుకని ఇంకా ఏది మట్టి అది వేసేస్తున్నారు. ఇంకా మందులకే సరిపోతున్నాయి మాకు డబ్బులు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిపించాలని పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిపించాలని పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన మండల పరిధిలో కూడూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాగిత కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సూపర్ 6 పథకాలకు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఈరోజు పెడన మండలంలో ఉన్నటువంటి కూడూరు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఘనంగా స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నారు. ఈ రోజు 5 సంవత్సరాలు జరిగినటువంటి పాలన మీద ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి పన్నుల భారం మోపడం వల్ల, అదేవిధంగా మరి రైతాంగాన్ని కనీసం పట్టించుకోకపోవడం వల్ల, తాగునీటి సరిగ్గా అందించలేని పరిస్థితులు ప్రభుత్వం ఉంది. ఈ రోజున ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల యువత అంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా రేపు రానున్న రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మే నెల 6వ తేదీ అవనిగడ్డ పర్యటనకు వస్తారని టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ మే నెల 6వ తేదీన అవనిగడ్డ పర్యటనకు వస్తారని టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. నాగాయలంకలో వక్కపట్లవారిపాలెం సర్పంచ్ అంబటి శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో నంగేగడ్డ, నాగాయలంక, ఏటిముగ్గ, వక్కపట్లవారిపాలెం, బావదేవరపల్లి, కోడూరు గ్రామాల నుంచి 500 మంది వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ అవనిగడ్డ పర్యటనకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారని, అవకాశం ఉంటే చంద్రబాబు కూడా వస్తారని బాలశౌరి ప్రకటించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. వైసీపీ నాయకులకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే తట్టుకోలేక తన పేరు కలిగిన వారితో, బుద్ధప్రసాద్ పేరు కలిగిన వ్యక్తితో నామినేషన్లు వేయించిన కుటిల రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణీయ కుటుంబం నుంచి అంబటి శ్యామ్ ప్రసాద్ జనసేనలో చేరటం శుభ పరిణామమన్నారు. మీరు పోగానే మీరు కొలాటరల్ సెక్యూరిటీ 10 కోట్లు పెట్టమంటే ఏ రకంగా వాళ్ళు తెస్తారు అనేటువంటి ప్రశ్నను మేము అనేక సార్లు ఇస్తాం. తద్వారా సెక్యూరిటీ లేకుండా ఇచ్చేటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీరంతా విఘ్నతగా ఆలోచిస్తే మీరందరూ కూడా డెఫినెట్ గా మరి మంచి వ్యాపారాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, చివరగా ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ గురించి మీకు ఒక నిమిషం కూడా చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం చాలా పేద ప్రజానికం ఉన్నారు. ఫంక్షన్స్ అనేది, పెళ్లిళ్ళు అనేది, శుభకార్యాలు అనేది ప్రతి ఇంట్లో కూడా వస్తాయి. మరి నాగాయలంకలోనో అవనిగడ్డలోనో కళ్యాణ మండపం తీసుకోవాలంటే 50,000, 1,00,000 రూపాయలు తీసుకుంటారు. కానీ సామాన్య మానవుడు ఫంక్షన్స్ ఏ రకంగా చేసుకోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలోనే 8 కళ్యాణ మండపాలకి డబ్బులు ఇచ్చాననేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, పెదకల్లి పెళ్ళ 1 కోటి రూపాయలతో ఇచ్చాం. బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపాన్ని పెట్టాం. ఆ తర్వాత అవనిగడ్డలో అంబేద్కర్ భవన్ దగ్గర ఒక 70 లక్షల రూపాయలతో ఇచ్చాం. రామానగర్ లో ఎస్సీ బీసీల కోసం అక్కడ ఒక 70 లక్షల రూపాయలతో ఇచ్చాం. అదే రకంగా ఇక్కడ దిగుల్లో కూడా మరి ఒక 70 లక్షల రూపాయలతో ఒక కళ్యాణ మండపాన్ని ఇచ్చాం.
నాగాయలంకలో ఇక్కడ ఒక మంచి స్థలం ఉంది, కానీ ఇక్కడ ఒక కాపు కళ్యాణ మండపం కట్టాలి, ఓన్లీ అంతకుముందు శిలాఫలకం వేశారు కానీ డబ్బులు రాలేదన్నారు. నేను చెప్తా ఉన్నా, ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అది తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి వంగవీటి మోహనరంగ కళ్యాణ మండపంగా తీర్చిదిద్దాలని బాపులపాడులో ₹1 ఇచ్చాను. అక్కడ కూడా మన సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.